అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి ఆడవాళ్ళు గొప్ప వాళ్ళ, మగవాళ్ళు గొప్ప వాళ్ళ, ఆడవాళ్ళ డ్రెస్సింగ్ ఏంటి, స్త్రీల డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, హిందూ ధర్మం మీద జరిగిన కామెంట్స్ గురించి పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. అదేంటి అంటే శివాజీ గారు ఒక దండోరా అనే సినిమా ఫంక్షన్ లోపల హీరోయిన్స్ శారీస్ కట్టుకరండి, స్కిన్ షో చేసే డ్రెస్సులు వేసుకురాకండి, మీకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆ క్రమంలో 2-3 రాంగ్ వర్డ్స్ యూజ్ చేసి తర్వాత క్షమాపణ కూడా అడిగాడు. అక్కడితో ఈ శివాజీ గారి స్టేట్మెంట్ కంప్లీట్ అయింది. తర్వాత వీరికి కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యా. అనసూయ గారు వచ్చేసి నాకు నచ్చినట్లు వేసుకుంటాం డ్రెస్సులు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ కదా, అండ్ నాగబాబు గారు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్, నచ్చిన డ్రెస్ వేసుకుంటారు, మీరెవరు కామెంట్ చేయడానికి అని, రెస్ట్రిక్ట్ చేయడానికి అని. ఈ పర్సన్ అయితే జుగుప్సాపురం మరీ ఘోరంగా స్టేట్మెంట్లు ఇచ్చిండు హిందూ ధర్మం మీద, హిందూ దేవతల మీద, ఆ తర్వాత స్త్రీ యొక్క డ్రెస్సింగ్ మీద మీరు ఘోరమైన స్టేట్మెంట్లు ఇచ్చిండు. యాక్చువల్గా ప్రజలు అందరూ ఏమనుకుంటున్నారంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ కాదు, ఆడవాళ్ళు గొప్పవాళ్ళు. ఫస్ట్ పురుషుడు ఎప్పుడైనా సరే స్త్రీ తర్వాతనే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి పురుషుని మైండ్ సెట్ మారాలి, స్త్రీలను కాపాడుకోవాలి అన్నది మన ఛానల్ తరపున, తర్వాత ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. సో ఈ కాంట్రవర్సీ గురించి ఫుల్ వీడియో ఉంటుందండి కింద, దాన్ని క్లిక్ చేసి చూడండి. 8 to 9 minutesలో ఫుల్ వీడియో ఉంటుంది. హిందూ ధర్మం మీద ఈయన చేసిన కామెంట్స్, దానివల్ల ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియో ఉంటుంది. ఒకసారి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని చూస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో భగవతే వాసుదేవ.